నా దేశం కొరకు ఎక్కువ ప్రార్థిస్తుంటే దాదాపు ఒక 27 సంవత్సరాల క్రితం దేవుడు అడిగినాడు, తోమా భక్తుని రక్తంతో మా దేశం నేల తడిసిందని చెప్తావు కదా, నీ దేశం కొరకు నీ రక్తం ఒలకనిస్తావా అని అడిగాడు. చెప్పిన ప్రభా, నా దేశం కొరకు నా రక్తం ఒలికితే నేను ఒప్పుకుంటాను చెప్పిన. అంతేకాదు ప్రభా, నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడితే ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా అని చెప్పిన. నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించు అని అడిగిన. చూడకున్నా పర్వాలేదు కానీ నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని అడిగిన. అంటే నేను లేకున్నా పర్లేదని చెప్పిన. చిన్నప్పటి నుంచి నా రోషం లెట్ ఇండియా పే బ్యాక్ అని చెప్పి మన దేశం తీసుకుంది. అన్ని దేశాల నుంచి మిషనరీస్ వచ్చినారు, అన్ని దేశాల నుంచి, గతంలో రష్యా నుంచి కూడా వచ్చినారు. మన దేశం తిరిగి ఇవ్వాలని నాకు ఆశ. దేవుడు ఆ ప్రవచనాలు వినిపిస్తున్నాను. నేను చూడకున్నా పర్వాలేదు అన్నాను కానీ వినిపించడానికి చూపిస్తాడేమో. ఒక 25 సంవత్సరాల క్రితం భారతీయులను ఇండియన్ బెగ్గర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ కింగ్స్ అంటున్నారు, రాజులు అంటున్నారు భారతీయులని. అన్ని రంగాల్లో తలగా ఉంచినాడు దేవుడు. నా దేశం కొరకు ప్రార్థించినాడు. ఎంతమంది ప్రార్థించినారు, గుండె చింపుకొని ప్రార్థించిన, ఉపవాసాలతో నా సంఘం అందరికీ నేర్పించిన. నా సేవలు లక్షల మంది చేసిన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అన్నారు, 20 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేశం కొరకు ప్రార్థించినారు. ప్రతిదూరం చూస్తారు, సంతోషమైపోయింది. మన దేశం నుంచి దేవుని సేవకులైన ఆఖరి రోజుల్లో దేవుని నామం ప్రకటించడానికి, ఆయన రాకడకు సిద్ధపరచడానికి పంపుతాడట దేవుడు. చాలా ఇంటగా ప్రార్థించిన ప్రభు, నీ రాకడకు ముందు మానవాళిని నీ రాకడకు సిద్ధపరచడానికి, భారతీయులకు భారతదేశానికి నాయకత్వం అప్పచెప్పమని అడిగిన ఇచ్చినాడు. ఎన్నో ప్రార్థనాంశాలను టిక్కుకొట్టుకునే రీతిగా దేశం గురించి ప్రత్యుత్తరం ఇచ్చినాడు దేవుడు. దేశం దేవునికి తెలియదు అని చెప్తున్నాడు. మేము 27 సంవత్సరాల నుంచి అడిగిన దానికంటే ఇంకెక్కువ దీవించినాడు దేవుడు. మన దేశాన్ని దీవించి పలికినాడు. దేవుడు కొసరిస్తే అసలు కంటే కొసరే ఎక్కువ ఉంటుంది కదండి. అయ్యి బాబు అలాగుందండి. మేము అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాడు దేశం గురించి.